ఇక యుద్ధం ముదిరిపోబోతోంది. భారీ యుద్ధం కాబోతోంది. ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఇరాన్ మీద వరుసపెట్టి అటాక్ చేస్తుంటే, ఇరాన్ మరొక వైపున ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంటే, మధ్యలో ఇక అమెరికా ఇంతవరకు కూడా తెర వెనక నుంచి నాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకొచ్చాడు, ఈ ఇరాన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతే మేము అటాక్ చేయడం ప్రారంభిస్తే కనుక దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఫుల్ స్ట్రెంత్లో అమెరికా ఆర్మ్డ్ ఫోర్సెస్ రంగంలోకి వస్తాయి. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు చూడనంత స్థాయిలో ఇరాన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని హెచ్చరించారు. ద యుఎస్ విల్ జాయిన్ ద ఫైట్ అగెన్స్ట్ ఇరాన్ ఇఫ్ వీఆర్ అటాక్డ్ ఇన్ ఎనీ వే, షేప్ ఆర్ ఫ్రమ్ ద ఫుల్ స్ట్రెంత్ అండ్ మైట్ ఆఫ్ ద యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విల్ కమ్ డౌన్ ఆన్ యూ ఎట్ లెవెల్స్ నెవర్ సీన్ బిఫోర్ అంటూ ఇరాన్ని హెచ్చరిస్తున్నారు. తుది హెచ్చరిక అనుకోవాలేమో ఇది.